नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। ग्रेटर वरंगल 40 डिवीजन के कॉर्पोरेटर मारूपल्ली रवि ने कहा कि मुख्यमंत्री द्वारा घोषित राहत राशि उन गरीब लोगों को तुरंत दी जानी चाहिए जिनके घर हाल ही की बारिश के कारण डूब गए थे। किला वरंगल मंडल ऑफिस के सामने टीआरएस के बैनर तले एक धरना दिया गया जिसमें मुख्यमंत्री रेवंत रेड्डी से बाढ़ पीड़ितों को 15,000 रुपए देने की मांग की गई। 40वीं डिवीजन के कॉर्पोरेटर मरुपल्ली रवि, नेता अमीर मारापल्ला, गौतम नरसिम्हा कुंडे, राजू मल्लेश, सरस्वती, अंजलि, मानस, उमा और अन्य लोगों ने कार्यक्रम में भाग लिया। इस मौके पर बोलते हुए कॉर्पोरेटर रवि ने कहा कि हाल ही की बारिश के कारण 40वीं डिवीजन जिले में डीके नगर, उपरी कुंटा, कुम्मारी, वाडा के इलाके और बाकी लोग डूब गए और उन्हें परेशानी हुई। उन्होंने कहा कि वरंगल का दौरा करने वाले राज्य के मुख्यमंत्री को गरीब लोगों की मदद के लिए तुरंत 15,000 रुपए देने चाहिए। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తారీఖు నాడు తుఫాను ప్రభావం వల్ల విపరీతంగా వర్షాలు కురిసిన మీదట వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని మా 40 డివిజన్లోని డీకే నగర్, దొడ్డికోరయ్య నగర్, ఉప్పరోని కుంట, కొత్త కుమ్మరి వాడల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళన్నీ కూడా జలమయమై ఇంట్లో ఉన్న వస్తువులు, నిత్యావసర వస్తువులు, ఫర్నిచర్లు అన్నీ ఖరాబ్ అయి వరదల కొట్టుకోపోవడం జరిగింది. గత 3 రోజులు వర్షం కురిసినప్పుడు వాళ్ళు 3-4 రోజులు పునరావాస కేంద్రంలో ఉండడం జరిగింది. అప్పటి వరకు మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భోజనం, టిఫిన్లు సమకూర్చినారు తప్ప అటువంటి నష్టపోయిన వారికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఫర్నిచర్ సమకూర్చలేని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. విపరీతమైన వర్షాలు కురవడం వల్ల వరంగల్ జిల్లా పర్యటనకు ఇచ్చేసిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీభత్స పరిస్థితులను చూసుకొని వరదల కొట్టుకుపోయిన వారికి ప్రతి ఇంటికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది. ఇలా మా బీద కుటుంబంలో నివసించే వారికి కొంచెం ఆశలు కలిగినాయి. ఏంటంటే మన ముఖ్యమంత్రి వారు 15,000 రూపాయలు ఇస్తే మా కుటుంబం అన్న కొంత బాగుపడుతున్న ఆశతోటి ఎదురు చూస్తున్నప్పటికీ 2 మాసాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి పరిస్థితి లేదు. వర్షాలు పడగానే అధికారులు వచ్చిండ్రు, పోలీస్ యంత్రాంగం వచ్చింది, వివరాలన్నీ సేకరించిండ్రు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, నష్టపోయింది ఏమని రాసుకొని పోయిండ్రు. గత సంవత్సరం కూడా అదే చేసిండ్రు. ఈ సంవత్సరం కూడా మరి ఇంతవరకు రాలేదు. ఇప్పటికైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రెవెన్యూ అధికారులు వెంటనే అమలు జరిపి వారి ఖాతాలో పైసలు వేయాలని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇప్పటికీ ఇది ఒక విన్నపం. ఒకవేళ కాదంటే తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియదు.